మేడం 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 లేదమ్మా, ఎవరు మీరు? నేను కుక్కు సార్, వంట చేస్తారు కదా వంట మనిషిని. కుక్కు సార్, అదే మన వంట మనిషి. మీరు ఫోన్ చేసారు కదా సార్ వంట మనిషి కావాలని. అవునమ్మా కరెక్ట్, గానీ మీ వేషధారణ చూస్తుంటే కుక్కులా కనిపిస్తలేదు. ఇంతకుముందు నేను ట్యూటర్ కూడా ఫోన్ చేసిన మా పిల్లల కోసం అని. ట్యూటర్ లా కనిపించే వరకు కన్ఫ్యూజ్ అయిపోయింది సార్. మీ జోకులు కాకపోతే మేము ఎక్కడ 260 సార్ ఊకోండి సార్. సరే లోపల రామ్మా. సరే సార్. చెప్పండి సార్. ఏమేమి వంటలు వచ్చమ్మా? ఏమొస్తాయి సార్? బెండకాయ ఫ్రై, పప్పు చారు, మటన్ చికెన్ మంచిగా వండుతా. ఈ బర్గర్లు నూడిల్స్ అంటారు కదా, అవి అయితే రావు సార్ నాకు. మేము నాన్ వెజిటేరియన్స్ అమ్మా. మాకు సండే వచ్చిందంటే సార్ చేపల పులుసు కావాలా, చేపల వేపుడు కావాలా సార్. మళ్ళా మంగళవారం రోజు బోటి తెస్తాం. ఓకే సార్. మళ్ళా గురువారం రోజు మళ్ళీ ఇంకేమైనా తీసుకొస్తాం నాన్ వెజ్. సరే. మిగతా 2-3 రోజులు వెజిటేరియన్స్ ఉంటాయి. మేము తింటాం సార్. ఎట్లయినా మా ఇంట్లో మేము తింటాం, నాన్ వెజ్ తింటాం. మాకు ఇవన్నీ వండడానికి వస్తే నాకు చిట్కలు వండి చూపిస్తాం. చూడండి సార్, నా టేస్ట్, నా చేతితో ఒక్కసారి వండి చూసినాను కర్రీ లొట్టలు వేసుకుంటే తింటారు. మళ్ళీ మీరు యాడ్ చేసుకుంటారు. నేను పోతే మానేస్తే కూడా మీరు బండి తీసుకొని మా ఇంటికి వచ్చి పికప్పింగ్ డ్రాపింగ్ నేనే చేస్తానమ్మా, నువ్వే కావాలంటాం. అట్లుంటుంది ఆ వంట. అంత బాగా రుచిగా చేస్తావమ్మా నువ్వు? అవు సారు, మా ఇంట్లో మా ఆయనకి చాలా ఇష్టము. ట్రాలీ నడిపి వచ్చి రాగానే ఇంత ఆమ్లెట్ అయ్యే, ఇంత బొట్టి కూర వండే, ఇంత తలకాయ కూర దేవండి, నేనే మటన్ షాప్ పోయి తలకాయ కూర తీసుకొచ్చి దెబ్బ దెబ్బ గరం గరం వండి ఆయన పెడితే ఇంత మంది పోసుకొని పక్కకి ఇంత బొట్టి కూర వేసుకొని అని తింటాడు. అందుకే నాకు అలవాటు అన్ని. అట్లనా? సరే, ఇప్పుడైతే ఇంట్లో వెజిటేరియన్ అయితే చేసే ఈ రోజు చూద్దాం. సరే సార్. ఎట్లా చేస్తావు వంట? సరే సార్. ఈ టిఫిన్ క్యారేజ్ ఏందమ్మా నీ చేతిలో? వంట మనిషి అంటే మీకు తెలియదా సార్? అవి ఇవి మిగిలిపోతాయి మనకి. అవి వేసుకొని పోతా పోయేటప్పుడు ఇవి అన్నీ వేసుకొని పోతే స్టైల్గా ఉంటుంది. ఇక కవర్లలో ఇస్తారు మీరు, మాకు మంచిగా అనిపించదు అట్లా. ఈ మధ్య ఎట్లా కూడా స్టార్ట్ అయిందా? ఇగో సార్, ఇంకో ముచ్చట. నేను వంట చేస్తున్నా అని ఎవ్వరు చెప్పొద్దు. అంతా మా చుట్టాలు ఉన్నారు, అందరు మా చుట్టాలు ఉన్నారు. ఆఫీస్కి పోతున్నా అని చెప్తున్నా. ఆఫీస్కి పోతున్నా, ఆఫీస్లో దొరికింది పని అని చెప్తున్నా. కానీ ఇక వంట చేసి పోతున్నా అని చెప్తున్నా. మా చుట్టాలు అందరికి ఇక ఇక్కడనే ఉంటారు సార్. మాకు అసలు నువ్వే నాకు ఇవ్వాలి తెలుసు, మీ చుట్టాలు నాకేం తెలుస్తుందమ్మా? మీకు తెలియదు కానీ మా చుట్టాలు ఇక్కడ ఉన్నారు సార్. మాకు జర ఎవరు చెప్పకుండ్రి. సరే అమ్మా, మేము ఎవ్వరికి చెప్పాం కానీ నువ్వైతే మంచిగా రుచిగా మాత్రం వంట చేసి పెట్టు. జర మాకు, మా ఆవిడ, మా పిల్లలు మంచిగా తింటే ఎంజాయ్ చేయాలి. అబ్బా ఎంత మంచి ఆవిడ వచ్చింది, ఎంత మంచి. కిషన్ ఒప్ప చెప్పుర్రి, మీరు ఇక నడుగుర్రి, వంట చేసుకుందాం పార్రి. సరే వెళ్ళు. అమ్మో పాలున్నాయి, నాకు పాలట మస్తు ఇష్టం. ఉడికినప్పుడు ఇంత ఉప్పు వేసుకుంటే మంచిగా అవుతుంది, విడివిడిగా. ఇంత నూనె, ఇంత ఉప్పు వేయాలి. ఇంత నూనె, ఒక చెంచా నూనె వేయాలి. ఇంతసేపు వంట చేసేసరికి నడుము నొస్తుంది, ఇంత ఆకలి అవుతుంది. ఇంత బుక్కడు పెట్టుకుంటా నేను. ఇంత బుక్కడు పెట్టుకుని మళ్ళీ తింటా.
అమ్మా వంట అయిందా? అయింది సార్, బాసాలు కడుగుతున్నా సార్. అయిపోయింది ఇక. అయిపోయింది సార్. అన్నం, కూర, పాపడాలు, చారు అన్నీ తొక్కు అన్నీ అన్నీ అయిపోయింది. వంట పని అయిపోయింది ఇక నాకు. సార్ ఇక నేను ఫ్రిడ్జ్లో ఉన్నాయి అన్నీ సర్దుకున్నా, అయిపోయినాయి. ఇక నేను పోతున్నా, వంట పని అయిపోయింది, నేను పోతున్నా ఇక. బాయ్. ఏంది సార్ అన్నిసార్లు మీరు ఫోన్ చేసేది? ఎన్నిసార్లు ఫోన్లు మా వాళ్ళు పరేషాన్ అవుతున్నారు. మా ఆయనకు బాగలేకుండా, మా కొడుకు బాగలేకుండా హాస్పిటల్లో 4 రోజులు మేము ఉండి చూపించుకొని ఇప్పుడు వచ్చిన సార్ డిశ్చార్జ్ అయితే. బాబు ఎన్నిసార్లు ఫోన్లో, ఒకసారి ఫోన్ ఎత్తకపోతే మీరు అనుకోవాలి సార్. రానని నేను నడవని వంట చేస్తాను. నేను అక్కడికి ఫికర్ అయితేనే ఉన్నా, మా అమ్మలకి ఎట్లనో ఏమో వంట ఏందో పాపం ఎట్లనో అనేసి నేను ఫికర్ చేస్తూనే ఉన్నా సార్. నేను నడవని వంట చేసుకుందాం పారి. అమ్మా వంట పని అంతా అయిపోయింది ఇవాళ. ఏం పెట్టింది అమ్మ, సామాన్లు ఏం నింపింది అమ్మ? సాంబార్ మసాలా. ఇంకేమున్నాయి అమ్మ? పల్లి బుగ్గ, ఇలాచి, మౌత్ ఫ్రెషనర్ మంచిది. ఇంకేమన్నా? అమ్మ వెళ్ళొస్తా ఇక. ఏమన్నా రేపు వస్తా, 10 గంటలకు వస్తా, తప్పకుండా కరెక్ట్ టైంకి వస్తామ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కంపల్సరీ నాతోటి కామెంట్ తోటి మాట్లాడాలి. అక్క బాగుందా బాగాలేదా ఏదైనా ఒకటి కంపల్సరీ మీరు కామెంట్ తోటి మాట్లాడండి. అలాగే లైక్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.